మచిలీపట్నంలో పేరు నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అతను 8వ వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్, జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకమైనటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్టు లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు. నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించాడు, రీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం, డీజీపీ గారికి పంపుతున్నాం, గవర్నర్ గారికి పంపుతున్నాం, రాష్ట్రపతి గారికి పంపుతున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కానీ మేమందరం పోయి పేరు నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేరు నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? 1947కు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు, మన చరిత్ర ఎక్కడ చూడలేదు. ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబొట్టు రాడు జరగటం, ఇదేనా మీరు బీసీలకి ఇచ్చేటువంటి గౌరవం? నేను చెప్తా ఉన్నా, బతలాడుతున్నా వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు. అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళని కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క కాపలా కాస్తా ఉందా? ఇమీడియట్గా పేరు నానిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతని కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు వారిపై ఉంది. మేము ఇమీడియట్గా అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి, డీజీపీకి అందరికీ మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం. ఒకసారి ఇల్లు చూడండి సార్, వచ్చి ఒకసారి ఇల్లు చూడమనండి. వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్, భయం వచ్చేసింది వాళ్ళకి. ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ అది ఏ బ్యాచ్ అని అందరికీ తెలుసు గందరగోళం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా, వీటన్నిటికీ మీరు ఎవరు భయపడొద్దు. మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం.
ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం. ఇతన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికి వెళ్ళి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ని చీరలు పట్టుకొని లాగుతున్నావంటే నీ యొక్క ధైర్యం ఏంటో మేము చూస్తాం. నీకు ఎవరిచ్చారు ఇంత ధైర్యం? అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా? ఒక జనసేన కార్యకర్తల్ని, లేడీస్ని, బీసీని ఇష్టం వచ్చినట్టు కొడతావా ఇంటికి వెళ్ళి?